వార్తల్లోకి స్వాగతం. రైతు రుణాలపై బాబు ప్రకటన చేయడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. దీర్ఘకాలంగా రైతు రుణమాఫీపై అనేక సమీకరణాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు రైతులకు రుణమాఫీపై ఒక ప్రకటన చేయడం, అది కూడా ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా ఉండడంతో నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. యువనేత సాదిక్ ఆధ్వర్యంలో భారీగా పార్టీ ఆఫీసుకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నగర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు నాయుడు గారు చెప్పారు, అది వాగ్దానాలన్నీ పూర్తి చేస్తారు. దాని గురించి మన టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే మన హుడ్హుడ్ తుఫాన్కి, ఏదైతే యావత్ ప్రపంచానికి తెలుగు తేజం అని మన చంద్రబాబు నాయుడు గారు ఆయన సత్తా ప్రూవ్ చేశారు. 3 రోజుల్లో ఇక్కడ కావాల్సిన కరెంటు, అలాగే భోజనాలు, ఆ ఫుడ్ అంతా అన్ని పేదలకి అన్ని అందించారు. సో మొత్తం యావత్ ప్రపంచానికే ఒక మెరుపులా వెగిశారు. ఇదంతా చూసి తట్టుకోలేక ఏదో చేయాలి మతి శ్రమించి ఈ రోజు ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు పెట్టి ఈ తప్పుదాటి పట్టిస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం ప్రజలకి, మన చంద్రబాబు నాయుడు గారు మా అండగా ఉంటారు, దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాలు పేరున అన్ని చేస్తారని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. ఇదంతా మేము ఇక్కడ హర్షం వ్యక్తం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఏదైతే చంద్రబాబు ప్రకటన చేశారో చాలా ఆనందం ఉన్నారు. 1,50,000 వరకు కూడా రుణమాఫీ అనేది మేము తెలుగుదేశం కార్యకర్తలుగా కూడా మేము ఊహించలేదు. ఎందుకంటే లోటు బడ్జెట్, ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం, ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా అని మాకే కూడా ఒక ఆశ్చర్యం వేసిందన్నమాట. ఎందుకంటే జరగని పని ఇది. కానీ అటువంటిది సుమారు 26 లక్షల రైతు బిడ్డలకు ఈ రోజు ₹1,50,000 చొప్పున మాఫీ. మొదటి ఫేజ్లో 50,000, ఆ తర్వాత ఏమో అంతకంటే ఎక్కువ ఉంటే ఒక 5. వైసీపీ మహాధర్నాలో ఉత్తర నియోజకవర్గ